నేను రియల్టర్గా స్టార్ట్ చేసిన కొత్తలో ఒక వెంచర్ సోల్డ్ అవుట్ చేయడం స్టార్ట్ చేశాను. దెన్ అందులో ఒక ప్లాట్ బాగా నచ్చింది నాకు. కొంచెం రోడ్ ఫేసింగ్ ఉందని ఆ ప్లాట్ నేను హోల్డ్ చేసుకున్నాను. వెంచర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది విత్ ఇన్ షార్ట్ టైమ్. బట్ ప్రీవియస్గా నేను చేసిన మార్కెటింగ్ వల్ల దెన్ ఒక తెలిసిన అన్నయ్య వెంచర్ చూడడానికి వస్తా అని అన్నాడు. బట్ మా వెంచర్ చూశాడు. దెన్ అందులో ఈ ఏరియా అనేది చాలా మంచిది. దెన్ ఇక్కడ నేను కూడా ప్లాట్ తీసుకున్నాను. నా ప్లాట్ చూపెట్టాను. ప్లాట్ నాకు చాలా బాగా నచ్చింది. మళ్ళీ ఇలాంటి ప్లాట్ దొరకకపోవచ్చు నాకు. దెన్ ఈ ప్లాట్ నేను ఉంచుకుంటాను ఒక అభిమానంతో. అండ్ దాంతోపాటు కమిషన్ కూడా వస్తుంది కదా, మళ్ళీ వేరే దగ్గర తీసుకెళ్తే వేరే సేల్ కాకపోవచ్చు అన్న కకృతి కూడా అనుకోవచ్చు. నేను ఆ ప్లాట్ అతనికి ఇచ్చేసా. తర్వాత నేను ఇన్వెస్ట్ చేద్దామన్నా అంత టైం దొరకలేదు. ఆ మనీ ఎటెటో వెళ్ళిపోయింది కంప్లీట్గా. చూస్తే ఆ రోజు నేను 4,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్, 333 స్క్వేర్ యార్డ్స్ అమ్మాను. అరౌండ్ 14 lakhs రూపీస్. దెన్ ఇప్పుడు 4 to 5 years అవుతుంది. ఇప్పుడు 18,000 గజం ఉంది అక్కడ. 60 lakhs రూపీస్. అంత అమౌంట్ నేను సేవ్ చేసి ఉంటాను ఇప్పటివరకు. సేవింగ్స్ ఖచ్చితంగా లేవు. ఈవెన్ ఆ ప్లాట్ ఉంటే ఖచ్చితంగా ఆ అమౌంట్ అంతా నా దగ్గర సేవింగ్స్ లాగానే ఉండు. నాలాగా మీరు కూడా చాలా చోట్లకి లైక్ ప్లాట్స్ కొనడానికి, ఫ్లాట్స్ కొనడానికి వెళ్ళి చూద్దాంలే చేద్దాంలే అని బ్యాక్ వచ్చేసిన సిచ్యువేషన్ చాలా చూసి, అవి రేట్స్ పెరిగిపోయిన ఎన్నో సిచ్యువేషన్స్ చూసి ఉంటారు. దెన్ డెసిషన్ లేట్ కావచ్చు. ఆఫ్ కోర్స్ ప్రతి ఒక్కరిది వాళ్ళ అమౌంట్ని కానీ ఎవ్రీథింగ్ అన్నీ చూసుకున్న తర్వాత డెసిషన్ తీసుకుంటారు. అది గుడ్ థింగ్. బట్ ఖచ్చితంగా ఒక రోజు 2 రోజులు లేట్ అయినా కానీ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం లేట్ అయినా ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేయాలి. లేకపోతే రిగ్రెట్ అవుతాం.